ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్తః. చెప్పండి. స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్తః అవస్థాత్రయ సాక్షి పంచకోశాతీతః సన్ సచ్చిదానందరూపః సన్ యస్తిష్ఠతి స ఆత్మా. నేను అంటే తన సచ్చిదానంద స్వరూపము స్థూల సూక్ష్మ కారణ శరీరముల కంటే వేరని, అవస్థాత్రయం అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల కంటే అవస్థలకు సాక్షి స్వరూపమని, పంచకోశాతీతముల కంటే అతీతమని. అతీతం అంటే ఏమిటంటే అంతకంటే పైది అని, పై మెట్టులో ఉన్నదని అర్థం. ఏది స్థిరంగా ఉంటుందో, సచ్చిదానంద రూపంగా ఉంటుందో అది తన ఆత్మస్వరూపమని మననం చేసుకుంటూ వస్తున్నాం. అందులో తైత్తిరీయోపనిషత్తు మంత్రం చెప్పుకొని ఆ మంత్రం ఆధారంగా మనము మననం చేస్తున్నాం సచ్చిదానంద లక్షణములను. ఎందుకు? మంత్రం ఏమని చెప్పింది? బ్రహ్మవిద్ ఆప్నోతి పరం తదేష అభ్యుక్త. చెప్పండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సో అశ్నుతే సర్వాన్ కామాన్ సహ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే తన నిజస్వరూపాన్ని ఎవరు నిహితం గుహాయాం, గుహలోపల నిహితం అంటే ఉంచబడిందో దాచబడిందో తెలుసుకుంటాడో అతను సర్వకామములను పొందినవాడవుతాడు అని చెప్తుంది ఈ మంత్రం. కనుక అది మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ గుహ ఏమిటి అంటే పంచకోశములే దానికి గుహ అని మనం చెప్పుకుంటున్నాం. గుహ లోపలికి వెళితే ఇప్పుడు ఒక సింహం ఉంటుంది అక్కడ. మీ అందరికీ సింహం అంటే భయమా? మరి ఆ సింహం ఏమంటుందో తెలుసా? గర్జిస్తుంది ఒక్కసారి. భయపడతారా? భయపడతారా? కానీ మీకు భయం అక్కర్లేదు. ఆ సింహం మీరే. ఆ సింహం ఏమని గర్జిస్తుంది? అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మస్వరూపం అని. పంచకోశాతీతములకు అతీతంగా ఉన్న తన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సింహం ఏమంటుంది? అదే వేదాంత కేసరి. అంటే కేసరి అంటే సింహం, వేదాంత కేసరి అంటే వేదాంత గర్జన. అది ఏమిటి? అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మస్వరూపం, నాకంటే వేరెవరో కాదు. కాబట్టి మిమ్మల్ని ఆ సింహం తినదు, మీరే కాబట్టి. ఇప్పుడు మనం మననం చేస్తున్న క్రమంలో ఇంకా స్థూల రూపం నుండి సూక్ష్మ రూపానికి వెడతాం ఇవాళ. ఎందుకంటే మనం అన్నమయ కోశము ప్రాణమయ కోశము నేను ఎందుకు కాదు అంటే ఆత్మ అనాత్మ వివేకము సాంఖ్యం అని చెప్పుకుంటూ మనం మననం చేస్తున్నాం. సచ్చిదానంద లక్షణములకు 4 లక్షణాలు చెప్పుకున్నాం. గుర్తుందా ఎవరికైనా? ఆత్మ లక్షణాలు 4. అవి కాదు కనుక ఈ పంచకోశాలకు ఆ లక్షణములు లేవు గనుక అది ఆత్మ కాదు అని చెప్పుకున్నాం. ఏమైనా ఒక్కటన్నా గుర్తుందా 4 అక్కడికక్కడే వదిలేసారు ఏమిటి? సరే. సచ్చిదానంద లక్షణం అంటే సత్ లక్షణం ఏమిటి? త్రికాలములలో కూడా మార్పులు చెందని లక్షణం కనుక దాన్ని నిర్వికారం అన్నాం. నిర్వికార స్వరూపం సత్స్వరూపం. చెప్పండి. జ్ఞానమే స్వరూపం గనుక సత్యం జ్ఞానం, జ్ఞానమే స్వరూపం గనుక చైతన్యము ద్రష్టాస్వరూపము, స్వయం ప్రకాశమానం కనుక ఎరుక స్వరూపం అన్నమాట. ద్రష్టాస్వరూపము చైతన్య స్వరూపము,
చిత్ లక్షణానికి 2 చెప్పుకున్నాము. నిర్వికారము, ద్రష్టాస్వరూపము, చైతన్య స్వరూపము. 4వది అనంతం అంటే ఆనంద స్వరూపం. అక్కడ అది ఏకస్వరూపం అంటే ఇంకొక దాని చేత ఆనందం రావటం అనే అవకాశం లేకుండా తనలో తానే సమృద్ధమైన స్వరూపం, తన స్వరూపం గనుక ఏకమని చెప్పుకున్నాం. ఈ 4 లక్షణాలు సచ్చిదానంద లక్షణములు, ఆత్మ లక్షణములు. ఇవి కానివేవి ఉంటాయో అవన్నీ అనాత్మ లక్షణములు అని చెప్పి, పంచకోశాతీతములకు ఈ 4 లక్షణములు ఉన్నాయా, అనాత్మ లక్షణములు ఉన్నాయా, దేనితో పోలిక సరిపోతుందో అప్పుడు అది ఆత్మయా అనాత్మయా అని మనం విచారణ చేసుకుంటున్నాం ఇప్పుడు. అయితే మనిషికి కలుగుతున్న 2 భావాలు అని మనము చెప్పుకున్నవి ఏమిటంటే, అహం అనే ఒక అనుభవం కలుగుతుంది, ఇదం అనే ఒక అనుభవం కలుగుతుంది. అహం అంటే గట్టిగా చెప్పండి, నేను. అహం అంటే నేను అన్న అనుభవం ఒకటి కలుగుతుంది. ఇదం అన్నప్పుడు ఇది అనే దేన్నైతే మనం చూపించగలము, ఇది అన్న, అది అంటే ఇంకాస్త దూరంగా, ఇది అంటే ఇక్కడ కాస్త దగ్గరగా ఉంది కనుక దానికంటే వేరైన స్వరూపం. ఇది అని ఒక అనుభవం కలుగుతుంది, నేనని ఒక అనుభవం కలుగుతుంది. లోకంలో ఏవైనా అన్ని తనకు ఇదమా అహమా, అన్ని ఇదమే కదా. తన దేహం తనకు ఇదమా అహమా, అహం అని మీరు అంటున్నారు. కాబట్టే మనం ఈ విచారణ చేస్తున్నాం. భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడంటే, ఇదం శరీరం కౌంతేయ, చెప్పండి, క్షేత్రమిత్యభిధీయతే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అంటే సర్వక్షేత్రములలో ఉన్న క్షేత్రజ్ఞుడను నేను, ఇదం ఈ శరీరం అన్నాడు. మనమేమన్నాం ఇందాక, ఇది అహం అన్నారు. అంటే శరీరం ఇదమా అహమా మనకు అర్థం కావటం లేదన్నమాట. అందుకే ఈ వేరు చేయటం విచక్షణ, వివేకం అంటాం. వివేకం అంటే విచిర్పృథక్ భావే, అంటే వేరు చేసి దాన్ని దర్శనం చేయాలి. దేహం కంటే నేను వేరు అవునా కాదా అని తెలుసుకుంటే కదా అప్పుడు మీరు అది అహమా ఇదమా చెప్పగలుగుతారు. ఇప్పుడు ప్రస్తుతం జీవుడికి ఇది అహమే అనిపిస్తోంది. అందుకే అక్కడ మొదలు పెట్టాం మనము పంచకోశ వివేకము, ఆత్మానాత్మ వివేకం. ఇప్పుడు అన్నమయ కోశం అయిపోయింది, ప్రాణమయ కోశం అయిపోయింది. వాటికి అన్నిటికీ కూడా అనాత్మ లక్షణాలే ఉన్నాయి, సచ్చిదానంద లక్షణాలు లేవు అని మనకు నిరూపణ అయింది కనుక అది నేను కాదు. అన్నమయ కోశం స్థూల శరీరం నేను కాదు, చెప్పండి. ప్రాణమయ కోశము సూక్ష్మ శరీరము కూడా నేను కాదు. ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి, వికార స్వరూపంలైనవి కాబట్టి ఎప్పటికప్పుడు అది చూడబడేది దృశ్య స్వరూపమైంది. నేను చూసేవాడిని అవుతున్నాను, అది చూడబడేది అవుతుంది. నేను తెలుసుకునేవాడిని అవుతున్నాను, అది తెలియబడేది అవుతుంది. కనుక నేనేమో చైతన్య స్వరూపంగా ఉన్నాను, అదేమో జడ స్వరూపంగా ఉంది. కనుక నేను ఏకస్వరూపణ్ణై ఉన్నాను, అదేమో అనేక స్వరూపమై ఉంది. కనుక అది కాదు అని మనం తెలుసుకున్నాం. ఈరోజు మనోమయ కోసం శరీరం బయటిగా కనిపిస్తుంటేనే చాలా కష్టంగా ఉంది. ఇది నేను కాదని తెలుసుకోవటం. మనస్సు అసలు కనిపించదే, కనిపించకుండా మనను కోతి కొమ్మ చాట ఆడిస్తుంటుంది అది మనస్సు. ఇప్పుడు దాన్ని ఈ అనాత్మమా ఆత్మయా అని దాన్ని మనం వేరు చేసి దర్శనం చేయాలి. మనోమయ కోసం దాని లక్షణాలు ఎట్లా చెప్పుకున్నాం మనము? మనోమయ కోసం మననం చేసినప్పుడు మనోమయ కోశానికి ఉండే లక్షణాలు మనస్సు జ్ఞానేంద్రియములు కలిపి దాన్ని మనోమయ కోశం అన్నారు. మనస్సు అనగానే దానికి మొట్టమొదటి ఉండేది ఏం శక్తి అంటే సంకల్పాలు వికల్పాలు చేస్తుంది. అది ఆలోచనలు, మనకు వచ్చే ఆలోచనలు అన్నీ వస్తూనే ఉంటాయా, పుడుతూనే ఉంటాయా? రోజుకు 1600 వస్తాయట. పనికొచ్చేవి కాదు అవన్నీ, పనికిరానివే ఉంటాయి. 30 అంటే 90% పనికిరానివే ఉంటాయి, మిగతా 10 ఏమైనా పనికొస్తాయి. కానీ అయినా సరే 1600 ఆలోచనలు వస్తూనే ఉంటాయట మనిషికి అని చెప్తున్నారు సైంటిస్టులు. వాడు ఎట్లా కొలుస్తాడో వీటన్నిటిని నాకు తెలియదు, వాడు చెప్పాడు, నేను చెప్తున్నాను. 1600 ఆలోచన అంటే సంకల్ప వికల్ప శక్తి మనస్సు. ఆ తర్వాత దానికి గ్రహింపు ఉంది. జ్ఞానేంద్రియాలు అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే గ్రహిస్తుందని చెప్పుకున్నాం కదా, గ్రహింపు ఉంది. ఆ తర్వాత ఇంకేముంది, దానికి ఎమోషన్స్, భావోద్వేగాలు ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ శక్తులు దానికి ఉన్నాయి, మనస్సు యొక్క లక్షణాలు. ఇప్పుడు ఇవి సవికారమా నిర్వికారమా అంటే
ఆత్మ లక్షణాలు ఉన్నాయా, అనాత్మ లక్షణాలు ఉన్నాయా మనస్సు కంటే? మనస్సు మార్పు చెందుతూ ఉంటుందా, ఒకలాగా ఉంటుందా? శరీరాన్ని మనం ఏమన్నా పరిణామ పేశలం అంటే మార్పు చెందటంలో దిట్ట అన్నాం, కానీ మనస్సు అంటే మార్పు చెందడంలో దిట్ట అన్న పదం కూడా సరిపోద్ది దానికి. ఒక్క సెకండ్ ఉన్న మనస్సు 2వ సెకండ్లో ఉండదు, అది అంత వేగంగా మార్పు చెందుతుంది. అందుకే మనోవేగం వాయువేగం కంటే ఎక్కువ అంటారు. వాయువు అన్న కొంచెం వేగం ఉంది దానికి, లైట్ స్పీడ్ కూడా ఉంది, కానీ దానికంటే ఎక్కువ మనోవేగం. ఈ క్షణాన్ని ఇక్కడ ఉంటే వెంటనే వెళ్ళి స్వర్గలోకంలో కూడా ఉండగలదు అది ఒకటే క్షణాన. మళ్ళీ దానికి ఏ వెహికల్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఏ టికెట్లు అక్కర్లేదు, ఏ ఆధార్ కార్డు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, చక్కగా ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదంతా మనకి ఎంత స్పష్టంగా తెలుసు, దాంట్లో ఉన్న ఆలోచనలు మారిపోతున్నాయని. అందరికీ అనుభవంలో ఉందా లేదా? ముందు అందరికీ మనస్సుందా? నిశ్చయమేనా? నిశ్చయం. మారుతూ ఉందా? మారుతూ ఉంది. అంటే అది నిర్వికారమా సవికారమా? నిర్వికారం. సంకల్పాలు ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి. ఇది చేద్దాం అనుకుంటాడు, తర్వాత చేసానులే ఊరుకోవచ్చు, ఏం పర్వాలేదని ఆపేస్తాడు. ఈ సంకల్ప వికల్ప శక్తి క్షణానికి మారిపోతుంది, మనకు కనిపిస్తుంది. అంటే ఆత్మ లక్షణం యొక్క ఆవగింజలు 60% కూడా దానికి కొంచెం వాసన కూడా లేదు, అదంత అనాత్మంగా ప్రవర్తిస్తుంది. ఇంకా భావోద్వేగాలు, ఎమోషన్స్ వస్తుంటాయి. ఇప్పుడే కోపంగా ఉంటాడు, మళ్ళీ అప్పుడే ఫోన్ చేసేవారు ఒక శుభవార్త చెప్పగానే ఏమంటాడు? అప్పుడే పొంగిపోతాడు. ఇప్పుడే కృంగిపోతాడు, అప్పుడే పొంగిపోతాడు. ఆ క్షణంలో అంత తొందరగా ఊసరవల్లి కూడా రంగులు మార్చదేమో, కానీ మనస్సు మాత్రం అంత వేగంగా మారిపోతుంది. ఎక్కడికి పోయిందో ఆ కోపం అంతా? మరి ఎక్కడి నుండి వస్తుంది? లోపల నుండి తీసుకొని వస్తాడు దాన్ని. మొత్తం అంతా శరీరంలో ఉన్న రక్తాన్ని అంతా మరిగించేటంత కోపం వస్తుంది. అప్పుడే ఫోన్ చేసి ఆఫీస్ నుండి నీకు ప్రమోషన్ వచ్చిందని చెప్పారనుకోండి, ఆ కోపం అంతా ఏమైపోయింది? తుస్సుమన్నది. మళ్ళీ అప్పుడే రేపు పార్టీ అంటాడా? ఇంతవరకు భార్యను తిట్టి పెడుతున్నాడు, అప్పుడేమంటాడు? రేపు మా ఫ్రెండ్స్ అందరిని పిలుస్తాను, పార్టీ ఇస్తే నువ్వు వంట చేయాలంటాడు. కొంచెం కూడా సిగ్గుండదు. అంటే అది ఎంతగా మారిపోతుంది, భావాలు ఎంత తొందరగా మారిపోతున్నాయని మనకు కనిపిస్తూనే ఉంది. అది ఆడిస్తుంటుంది, మనం ఆడుతూ ఉంటాం. భావోద్వేగాలు మారిపోతున్నాయి, గ్రహింపులు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. మనస్సు అంటేనే వికార స్వరూపం. ఇప్పుడు మనస్సు వికారం అన్నప్పుడు అది అనాత్మ కేటగిరీలోకి వస్తుందా, ఆత్మ కేటగిరీలోకి వస్తుందా? అనాత్మ కేటగిరీ. అనాత్మ అంటే ఆత్మ కానిది, అది బాగానే ఉంది. అనాత్మ అంటే ఆత్మ కానిది అంటే ఆత్మ ఎవరు, అనాత్మ ఎవరు అని. సచ్చిదానందముల ఆత్మ. సరే, అయితే అనాత్మ అంటే నేను కానిదని చెప్పాలి మీరు. ఇప్పుడు మీరా మనస్సు? మీరు సచ్చిదానంద స్వరూపమేనా కాదా? చెప్పండి, మీరెవరు? మీరు సచ్చిదానంద స్వరూపం అంటే ఆత్మ లక్షణాలు ఉన్నాయి దానికి, అవునా? ఇప్పుడు మనస్సు అనాత్మ కేటగిరీలోకి వెళ్ళిందంటే మీరు అవునా కాదా? అది కాదు. మీరు నేను మనస్సు కాదు కదా, తెలుస్తోంది. ఎట్లా దేహం నేను కాదు, ఈ మైక్ నేనా? కాదు. ఎంత బాగా తెలిసిందో, ఈ దేహం నేను కాదని విచారణలో తెలిసింది, ఇంకా అనుభవంలో తెలియనట్టుంది. కాబట్టి ఆ దేహం కూడా నేను కాదు, మనస్సు కూడా నేను కాదు కదా, ఎందుకంటే మారిపోతూ ఉంటుంది. కానీ నేను అన్న అనుభవం లోపల ఏదుందో అది ఇట్లా మారుతుందా? మారదు కదా. ఎందుకంటే కోపం వచ్చింది కూడా నాకే, కోపం పోయింది కూడా నాకే. నేను మారలేదు. కోపం వచ్చింది పోయింది, కానీ నేను మారలేదు కదా. అట్లాగే ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ నాకు కదా ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన ఎవడు ఆలోచిస్తే ఆలోచన వస్తుంది? నేను ఉన్నాను, కానీ నేను అట్లాగే ఉన్నాను, అవి మాత్రం వచ్చిపోతున్నాయి. అంటే స్థితిగతులన్నీ మారిపోతున్నాయి, నేను మాత్రం మారలేదు. నేనేమో అనాత్మ లక్షణాన్ని నిలుపుకుంటున్నాను, ఆత్మ లక్షణాన్ని నిలుపుకుంటున్నాను. మనస్సేమో ప్రతి క్షణం కూడా ఎంత నేను అనిపించుకుందామన్నా అది అనాత్మ లక్షణాన్నే నిరూపించుకుంటోంది. అది ఇంకా మనం ఏం చేయలేం దాన్ని, అదే నిరూపించుకొని మారిపోతూ ఉంటే కనుక ఇప్పుడు అది అనాత్మం, అంటే నేను కాదు. మనస్సు ఎప్పుడు నేను కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకొని ఆలోచనలు వచ్చినప్పుడు మీరు ఈ ప్రయోగం చేయాలి.
ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆలోచనలకు మనము గురవుతాం కదా, అంటే ఆ బాధలో కృంగిపోతున్న సమయంలో అప్పుడు మీకు ఈ మాట గుర్తు రావాలి. ఈ ఆలోచన వచ్చింది, కాసేపటికి పోతుంది. వచ్చింది ఏదైనా సరే పోతుంది. ఇది ఒక గుడి సూత్రం. సృష్టిలో పుట్టింది అంటే దానికి మరణం ఉండి తీరుతుంది. అది గుడి సూత్రం. మనం ఏం దానికి నిరూపించక్కర్లేదు. భావం కూడా అంతే, ఆలోచన కూడా అంతే, ఏదైనా అంతే. వచ్చింది అంటే ఇప్పుడు నన్ను అది ఎంతో బాధ పెడుతూ ఉండొచ్చు, కానీ అది మరుక్షణానికి ఉండదు. కాకపోతే కొన్ని కాసేపు ఎక్కువసేపు ఉంటాయి అంతే. అది కూడా మనం పోషిస్తే ఉంటాయి, లేకపోతే ఉండవు. మనం వదిలేస్తే పోతాయి. కనుక మనస్సు వికార స్వరూపమని నిరూపించుకుంటుంది. రెండో పోలిక ఏమిటి? చైతన్యమా జడమా? చైతన్య లక్షణం ఏమిటి? తనకు తాను తెలిసి ఉంటే అది చైతన్యం, స్వయం ప్రకాశం అని చెప్పుకున్నాం. ఇతర ప్రకాశం లేకుండా తనకు తాను తెలుసుకోగలిగింది చైతన్యం. మనస్సు చైతన్యమా జడమా? చైతన్యం. ఎట్లా? స్వయం ప్రకాశం ఉందా దానికి? చైతన్యం అంటే కదిలినంత మాత్రాన చైతన్య పదార్థం కాదు. ఇప్పుడు ఆ ఫ్యాన్ తిరుగుతోంది కదా, చక్కగా తిరుగుతోంది. ఆ చైతన్యమా జడమా? జడం. బాగా తెలుస్తోంది కదా, కదిలికున్నంత మాత్రం చేత అది చైతన్య లక్షణం కాదు. చైతన్యం అంటే తనకు తాను తెలిసి ఉండటం అన్నమాట. ఇప్పుడు మనస్సు తనకు అది తెలుస్తోందా తెలియటం లేదా అని మనం విచారణ చేయాలి. ఎందుకంటే చాలా సూక్ష్మమైన విషయం, సటిల్ థింగ్ కాబట్టి మనం విచారణ చేసుకోవటం అంత సులభమేం కాదు. ఇక్కడ కూర్చొని మనం కొన్ని పాయింట్స్ తీసుకొని ఎందుకు చేసుకుంటున్నాము? ప్రవర్తిస్తున్నప్పుడు తేడా తెలియటం లేదు కనుక ఇట్లా విచారణ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అది చైతన్య స్వరూపం అని మనకు ఎట్లా, జడ స్వరూపం అని ఎట్లా తెలుస్తుంది? దానికి ఉన్న చేతనత్వం నాది, నేను చైతన్య స్వరూపుణ్ణి ఎట్లా తెలుస్తుంది అంటే, మనస్సు మారిపోవటం కానీ, ఆలోచనలు రావటం కానీ, గ్రహింపులు రావటం కానీ, ఇవన్నీ వస్తున్నప్పుడు జాగ్రత్త అవస్థలో అంటే మేలుకొని ఉన్న సమయంలో మనకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనస్సు లేనప్పుడు నేనున్నా, మనస్సు ఉంది, రెండు ఉన్నాయి కాబట్టి ఏది చైతన్యమో జడమో మనం వేరు చేసుకొని తెలుసుకోలేకపోతున్నాం జాగ్రత్త అవస్థలో మేలుకొని ఉన్నప్పుడు. స్వప్నంలో చూసినప్పుడు ఏమైంది? స్వప్నంలో కూడా కళ వస్తుంది, ఏదో సినిమా లాగా ఒక కళ వస్తుంది. అప్పుడు కూడా మనస్సు ఉంది, నేను కూడా ఉన్నా. అంటే అనుభవించేవాడు ఉన్నాడు, మనస్సు కూడా ఉంది. పిక్చర్ వేసే మనస్సు ఉంది, కళ వచ్చే మనస్సు, కల్పించుకునే మనస్సు ఉంది, నేనున్నా. కాబట్టి అక్కడ కూడా తేడా తెలియలేదు. గాఢ నిద్రలో మనస్సు ఉంది, నేనున్నా. కరెక్టా? మనస్సుందా గాఢ నిద్రలో? లేదు. ఎట్లా తెలుస్తుంది మనకు? ఎట్లా చెప్పగలరు గాఢ నిద్రలో మనస్సు లేదని? ఎట్లా అర్థమవుతుంది మీకు? ఎలాంటి ఆలోచనలు లేవు కాబట్టి, భావోద్వేగాలు లేవు కాబట్టి, విషయాలు లేవు, విషయ వాసన లేదు, ఏదీ లేదు అక్కడ, ఏది లేదు. ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి. అంటే ఏ సుప్తం అంటే నిద్ర అవస్థలో కంచన కామం కామయతే, చిన్న కోరిక కూడా కలగటం లేదు. మనసుకు ఉండే రోగమే కోరిక కదా, పెద్ద రోగం. దానికి కోరిక కలగటం లేదు, ఏమీ తెలియటం లేదు. అది సుప్తం అంటే నిద్ర అవస్థ అన్నారు, సుషుప్తి అవస్థ అన్నారు. ఆ గాఢ నిద్రలో మనస్సు లేదు. మరి నేనున్నానా లేదా? నేనున్నదా లేదా? ఎట్లా చెప్తారు మీరు? గాఢ నిద్రలో మీరు ఉన్నారని గ్యారెంటీ ఏమిటి? ప్రాణం ఉంది, ప్రాణం కదా అది. ప్రాణం నేను కాదని చెప్పాం కదా మనం. నిద్ర లేచిన తర్వాత నిద్రపోయానని చెప్పిన వాడెవడు? నేను. కాబట్టి నేనున్నా, నేను కదా నిద్రపోయాను. నిద్రపోయినప్పుడు అనుభవం తెలియటం లేదు, అది అజ్ఞానంలో కొట్టుకుపోతోంది. అది సుషుప్తి అవస్థను మనం మననం చేసినప్పుడు బాగా తెలుస్తుంది. కానీ లేచిన తర్వాత ఎవరు చెప్తున్నారు? మీ పక్క వాళ్ళు చెప్తున్నారు నువ్వు బాగా నిద్రపోయావని? లేదు, నేను చెప్తున్నా, నా అనుభవంగా చెప్తున్నాను. హాయిగా నిద్రపోయాను, చాలా బాగుంది, విశ్రాంతి దొరికింది బాగా అని అంటున్నాం కదా. ఆ విశ్రాంతి దేనివల్ల వచ్చిందంటే దేహానికేమో శ్రమ లేదు, పని చేయట్లేదు కాబట్టి అది ఆ విశ్రాంతి వచ్చింది. కానీ దేహం కంటే ఎక్కువ శ్రమ చేసేది ఎప్పుడు మనసు. పిచ్చి ఆలోచనలు చేస్తూనే ఉంటుంది కదా, అది ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు.
అందుకే అప్పుడు ఎందుకు గాఢ నిద్రలో ఎక్కువ విశ్రాంతి వస్తుందంటే, దేహం అనుకోండి ఊరికే కుర్చీలో కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు ఏ పని చేయకుండా, అయినా మనకేం విశ్రాంతి రాదు. నిద్రపోతేనే విశ్రాంతి వస్తుంది, ఎందుకంటే మనస్సు కూడా ఆగిపోతుంది కనుక. అంటే ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేదు కాబట్టి అది జడ వస్తువు. ఆ విషయం చెప్పగలుగుతుంది నేను కాబట్టి అది చైతన్యం. స్వప్రకాశం ఉన్నది నాకు కనుక నేను చెప్తున్నాను. నిద్రపోయాను అంటే నా మనస్సు అప్పుడు లేదు అన్న విషయం నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి నేను చైతన్య స్వరూపము, అది జడ స్వరూపం. ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా ఉన్నది ఏదైనా సరే సృష్టిలో అది సత్స్వరూపం కాదు. సర్వకాల సర్వావస్థల్లో ఉండేది సత్. కానీ ఆ గాఢ నిద్రలో మనస్సు విలీనం అయిపోతోంది కనుక అదే ప్రళయం. మహాప్రళయం అంటే ఎక్కడో ఉండదు, మన నిద్రపోతే మహాప్రళయమే. అది రోజు రోజు ప్రళయం అవుతూనే ఉంది, మళ్ళీ సృష్టి జరుగుతూనే ఉంది. కానీ మనకు అది తెలియలేదు అంటున్నాం. కానీ తెలియలేదని చెప్పేవాడు ఎవరు? అది కూడా నేనే కదా. తెలియలేదని చెప్పాలన్నా నేను చెప్పాలి, కానీ దానికి ఎట్లా తెలుస్తుంది? అది జడం గనుక. ఏదైనా చెప్పే చైతన్య స్వరూపం నేను గనుక మనస్సు జడం. మనస్సు జడం కనుక అది ఆత్మయా అనాత్మయా? అనాత్మ. అనాత్మ అంటే నేను కాదు. ఇప్పుడు మనస్సు నేనా? మనస్సు నేను కాదా? నేను కాదు. చైతన్యము జడం అనే ఒక విచారణ అంశంతో కూడా మనస్సు నేను కాదు అని బాగా తెలుస్తుందా? ఇప్పుడు ఎప్పుడు అనాలి మీరు ఈ మాట అంటే, మనస్సుతో ప్రవర్తన చేస్తున్నప్పుడు అనాలి. మనస్సు కానీ ఈ కోరికలు పుట్టింది నాకు కాదు. ఎవరికి? మనస్సుకి. మనస్సు ఏం చేస్తుందంటే ఒక చక్ర భ్రమణంలో తిప్పుతుంది మనను. కన్ను చూసింది అనుకోండి ఏదైనా వస్తువుని, మనస్సు దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనస్సు కోరింది గనుక మనిషి దాని దగ్గరికి వెళ్ళిపోతాడు, అది తెచ్చుకుంటాడు, మళ్ళీ అనుభవాన్ని కూడా దేహంతోనే అనుభవించాలనుకుంటాడు. అంటే మనస్సు ఆడుతున్న ఒక గేమ్ అన్నమాట ఇది. అది జరుగుతున్నప్పుడు ఏవైనా కోరికలను నిగ్రహించుకోలేకపోతున్నప్పుడు అప్పుడు చెప్పాలి మనం, మనస్సు జడము, చైతన్యం నేను. అంటే నేను చైతన్య స్వరూపుడిగా శాసిస్తే మనస్సు నా మాట వినాలి, కానీ మనస్సు చెప్పిన మాట నేను వినకూడదు. అది రాజు లక్షణం అన్నమాట. లేకపోతే ఎట్లా ఉంటుంది? సేవకుల్లాగా బంటులాగా చేయాల్సి. మనం అందరం బంటులాగా బ్రతుకుతున్నాం. ఎవరికి ఇంద్రియ నిగ్రహం లేదో వాళ్ళు ఇంద్రియాన్ని నిగ్రహించలేక కాదు, ఏదైనా ఒక చిన్న నియమం చెప్తే చేయలేకపోయినా, చెడు దాని మీదకి మనసు పోతున్నప్పుడు ఆపలేకపోయినా, దాని అర్థం ఏమిటి? వాడు మనస్సుకి బానిసలాగా బ్రతుకుతున్నాడు. దీన్ని స్వేచ్ఛ అంటామా పరేచ్ఛ అంటామా? పరేచ్ఛ. మనకు స్వాతంత్రం కావాలా వద్దా? కావాలి. స్వతంత్ర పోరాటం కోసం దేశాన్ని స్వతంత్రం చేయడానికి బోలెడంత పోరాటం చేసుకున్నారా? మరి నీ మనస్సు నుండి నువ్వు స్వతంత్రతను పొందాలా వద్దా? ఇది స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే తాను తన నిజస్వరూపంలో ఉండి తన ఇంద్రియాలను, దేహాన్ని, మనస్సును కూడా నిగ్రహించగలిగితే వాడు రాజు, లేకపోతే సామంతరాజు అవుతాడు. కనుక ఇప్పుడు జడమా చైతన్యమా అన్నప్పుడు కూడా మనసు ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తర్వాతది ద్రష్ట దృశ్యం. ద్రష్టయా దృశ్యమా? మనస్సు. ద్రష్ట అంటే చూసేది, దృశ్యం అంటే చూడబడేది. ఇప్పుడు ఇది దృశ్యం, నేను ద్రష్ట. అట్లా చూసినప్పుడు నీ చేత చూడబడుతున్నదా చూడబడటం లేదా మనస్సు? చూడబడటం లేదా? చూడబడుతుందా? అంటే అది ద్రష్ట అయిందా దృశ్యమైందా? దృశ్యమైంది. ఎట్లా చూడబడుతుంది? 2-3 ఉపమానాలు చెప్తారా? ఎక్కడెక్కడ చూస్తున్నాం మనం మనస్సును? ఆలోచన వచ్చినప్పుడు నేను చెప్తున్నాను, నాకు ఈ ఆలోచన వచ్చింది, నాకు ఈ ఆలోచన వచ్చింది అంటే ఆలోచన వేరు, నేను వేరు. అంతేనా? ద్రష్టగా మనం చెప్తున్నాం ఆ మాట. అంటే మనం దానికి చూసి చెప్పగలుగుతున్నాము. భావం వచ్చింది, నాకు సంతోషంగా ఉంది. ఎవరు చెప్పారు? నేను చెప్తున్నాను. సంతోషం వచ్చింది, నాకు వచ్చింది, నేను చెప్తున్నాను ఆ విషయం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రతి భావాన్ని, సంకల్ప వికల్పాలను, అన్ని గ్రహింపులను నేను చూశానని కంటి ద్వారా చూచినప్పుడు కూడా కన్ను చూస్తున్న విషయం మనసు గ్రహిస్తే నేను చెప్తున్నాను కదా, నేను చూశాను, నేను స్వయంగా అంటాడు వీడు. ఆ స్వయంగా అనేవాడు ఎవడున్నాడో వాడు ద్రష్టాస్వరూపము. చూడబడేవన్నీ కూడా దృశ్యములే. నాకు కోపంగా ఉందన్నదన్నే నేనే చెప్తాను, నాకు ప్రశాంతంగా ఉందన్నా నేనే చెప్తాను, అన్నీ నేనే చెప్తాను.
చెప్పేవాడిని నేను ఉండగా అదే అందుకు అది నన్ను ఎట్లా ఆడిస్తుంది ఒకసారి ఆలోచించండి. ఈ విచక్షణ లేక ఉంటే ఇంకా అది ఆగిపోతుంది. మనస్సు మీకు తెలుసా, మనస్సు ఒక్క క్షణంలో ఆగిపోవాలంటే ఏం చేయాలో కుస్తీ పడక్కర్లేదు మనమేమి. తాను ద్రష్టాస్వరూపం అయితే అది ఆగిపోతుంది. చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఇది. తెలియక చేయరు అంతేగాని మనస్సు మాట వినటం లేదు. పిల్లలు మాట వినటం లేదంటారు చూస్తారా తల్లిదండ్రి, అట్లాగే మనస్సు కూడా మాట వినదు. ఈ కాలంలో ఒక్క మాట కూడా వినరు పిల్లలు. ఏ ఒక్క చిన్న మర్యాద కూడా కాపాడరు వాళ్ళు, ఎవరి ముందు కూడా కాపాడరు. అంటే ఎట్లాగైతే వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ లా ఉన్నారో మనస్సు కూడా అట్లాగే ఉంది. కానీ అట్లా నిజమా? అది కాదు. ఒక్కసారి నేను అదిలిస్తే, తల్లిదండ్రి అదిలిస్తే నోరు మూసుకుంటారా లేదా? అంతే. ఆ అదిలింపు అనేదే తను ద్రష్టగా ఉండటం అన్నమాట. నేను ద్రష్టాస్వరూపం, నేను చెప్తున్నాను నువ్వు విను అంటే అది వింటుంది, ఒక్క నిమిషంలో వింటుంది. మనం ఏమనుకుంటామంటే దాని బలం ఎటువంటిదంటే తాగుబోతు బలం లాంటి. తాగుబోతు ఎట్లా ఉంటాడు? మామూలు మనుషులకి తాగుబోతు చూసి వాడు తాగి అరుస్తూ ఉంటే భయం వేస్తుంది, అవునా? వాడి మీదకి వచ్చి ఏం చేస్తాడో, వాడితో ఎవరు పెట్టుకుంటారు, వాడు మాట్లాడాడని. కానీ వాడి బలం ఎటువంటిది? దగ్గరికి వెళ్ళి ఒక గుద్దు గుద్దితే పడిపోతాడు వాడు. కానీ వాడు మాటలు మాత్రం అట్లా ఉంటే సామాన్యులు వాడు జోలికి వెళ్లకుండా పక్కన వెళ్ళిపోయి భయపడతారు. అట్లాగా మనస్సు కూడా ఒక గుద్దు గుద్దితే వెళ్ళిపోయినట్టు మనం ఒక్కసారి ద్రష్టాస్వరూపం నేను అంటే అది ఆగిపోతుంది. ఎందుకంటే అది జడమైంది కనుక. అది దాని చైతన్యం ఎటువంటిది? ఈ ఫ్యాన్ 5వ నెంబర్ మీద పెడితే జుయ్యం తిరుగుతుంది తృణావర్తుడిలాగా. అప్పుడు మనమేమో దానికి చైతన్యం ఉందనుకున్నట్లు మనస్సు కూడా అంతే. ఆలోచనలు చూపించి మనల్ని మాయలో పడేస్తుంది. కానీ ఒక్కసారి నువ్వు ఆగు అంటే ఆగుతుంది అది. ఇది తెలియక అందరూ నిగ్రహించలేమంటారు. ఒకసారి అని చూడండి తెలుస్తుంది. ఆ ద్రష్టాస్వరూపంగా ఒక్కసారి అన్నారనుకోండి, దానికి అది అలవాటు అవుతుంది. పెంపుడు కుక్కలు ఉంటాయా? పెంపుడు కుక్కలు ఎట్లా, వాడికి ఎంత స్వతంత్రం ఇచ్చినా సరే వాటిని అదిలిస్తే అవి వెళ్ళి కూర్చుంటాయి ఓ మూలకు. ఆ ట్రైనింగ్ ఇచ్చారు. అట్లాగే ట్రైనింగ్ ఇవ్వాలి అన్నిటికీ, ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి, అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తే అవి అట్లాగే ఉంటాయి. వాటిని స్వతంత్రంగా తిరగనివ్వచ్చు. పెంపుడు కుక్క ఇంట్లో స్వతంత్రంగా తిరుగుతుంది, కానీ మన ఇష్టానికి వ్యతిరేకంగా అదేం చెయ్యదు. అట్లా మనస్సు కూడా దృశ్య స్వరూపమే గాని దానికి సొంత చైతన్యం లేదు. మనం ద్రష్టాస్వరూపం, చూచేవాడిని నేను, తెలుసుకునేవాడిని నేను, మనస్సులో కలిగే అన్ని మార్పులు చూచేవాడిని నేను. అందుకే నేనే చెప్పగలుగుతాను, ప్రతిదీ చెప్పగలుగుతాను. కనుక ఆ ద్రష్టాదృశ్య ఉపమానంలో కూడా అదే కేటగిరీలోకి వచ్చింది. ఆత్మయ అనాత్మయ? అనాత్మ. ఒకప్పుడట ఒక స్వామి ఉన్నారట. ఆ స్వామి దగ్గరికి ఒక వ్యక్తి వెరివెంగళప వెళ్ళాడట. వెళ్ళి నాకు చాలా బాధగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది అని అన్నట్ట. నీకు చాలా బాధగా ఉందా అని అన్నట్ట. అయితే ఆ స్వామి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి బాధ తొలగించుకోవటానికి అని అడిగాడట. అప్పుడు ఆ స్వామి అన్నారట, నీకు బాధగా ఉంది అని అన్నిసార్లు చెప్తున్నావు కదా, నీకు తెలుస్తోందా నీకు బాధగా ఉంది అని అన్నట్ట. తెలుస్తోంది, నాకు బాధగా ఉందని నాకే తెలుస్తోంది అన్నట్ట. అయితే నువ్వు బాధను అనుభవించటం లేదు, నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు తెలుసుకునేవాడివి, బాధ నీకు లేదన్నాడట ఆయన. ఇదేదో బాగానే ఉంది కదా అని ఆయన ఇంటికి వెళ్ళి అట్లాగే మననం చేస్తానని వెళ్ళిపోయాడట. చాలా ఆ బాధ అంతా పోయింది. ఇప్పుడు నేను బాధని చెప్పేవాడిని కాదు, కానీ బాధను అనుభవించేవాడిని కాదు, ఇది బాగుంది అనుకొని అట్లాగే వెళ్ళిపోయాడట. మళ్ళీ మర్నాడు వచ్చాడట. వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది అన్నట్ట. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నట్ట. అప్పుడు ఆ స్వామి ఏమంటాడు? సంతోషంగా ఉందనగానే తిట్టాడట. నువ్వు సంతోషంగా ఉన్నా సరే ఆ సంతోషం నీది కాదు. ఎందుకు? నువ్వు సంతోషాన్ని చెబుతున్నావు కానీ సంతోషాన్ని అనుభవించేవాడి కాదు. అంటే అన్నిటికీ ద్రష్టాస్వరూపం నేను, సాక్షి అంటారు దాన్ని. ఆ సర్వాత్మ భావంలో ఆ సాక్షి స్వరూపాన్ని మనం మననం చేస్తాం. సాక్షి స్వరూపం అంటే నేను చెప్తున్నాను, నా వెలుగులో అది ప్రకాశిస్తుంది. నేను స్వయం ప్రకాశము, అదేమో నా వెలుగులో ప్రకాశించేది. ఇప్పుడు ఇక్కడ ఈ బల్ల ఉంది, ఇదంతా ప్రకాశిస్తోంది. ఏ వెలుగులో ప్రకాశిస్తోంది? దీపము కాంతి వెలుగులో ఇది ప్రకాశిస్తుంది. కానీ దీనికి స్వయం ప్రకాశం లేదెట్లాగో అట్లాగే ద్రష్ట దృశ్యం అన్న ఈ ఉపమానం చాలా గొప్ప ఉపమానం. ప్రవర్తనలో తీసుకున్నప్పుడు నేను సర్వసాక్షి స్వరూపం, బాధ తెలుసుకునేవాడిని, సంతోషం తెలుసుకునేవాడిని, రెండింటినీ అనుభవించేవాడిని కాదు. మరి సంతోషంగా ఉండగానే ఉబ్బిపోవద్దు, ఊరిపోవద్దు. అప్పుడు కూడా నిగ్రహించుకోవాలి. సంతోషాన్ని నిగ్రహించుకోవటం కూడా కష్టమే.
బాధ ఎంత కష్టమో సంతోషం కూడా అంతే కష్టం. అప్పుడు ఉబ్బిపోతాడు, అందరికి చెప్పుకొని తీసేస్తాడు దాన్ని. కనుక ఇప్పుడు ద్రష్టాదృశ్య స్వరూప ఉపమానంలో కూడా మనస్సు అనాత్మలే అనాత్మమే అంటే నేను కాదు అని నిరూపింపబడింది. తర్వాత ఏకం అనేకం. మనస్సు ఏక స్వరూపమా అనేక స్వరూపమా? సందేహం ఏం లేనట్టుంది అస్సలు కొంచెం కూడా. ఎందుకు? ఎప్పటికప్పుడు దాని నాట్యం అంతా వేరే వేరుగానే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఒక్కో స్టేజ్ మీద నాట్యం ఆడుతూ ఉంటుంది. అది కూడా భారతదేశంలో ఎన్ని నాట్య కళలు ఉన్నాయో అన్ని రకాల నాట్యాలు ఆడుతుంది. అది మనను కూడా ఆడిస్తూ ఉంటుంది దాంతో పాటు. మనం కూడా దాంతో పాటు ఆడుతూనే ఉంటాం కదా. ఎందుకంటే అక్కడ అహం అనుభవం కలుగుతుందా, ఇదం అనుభవం కలుగుతుందా? కోరిక పుట్టినప్పుడు మీకు అహం అనుభవం కలుగుతుందా, ఇదం అనుభవం కలుగుతుందా? బాగా ఆలోచించి చెప్పండి. ఒక కోరిక కలిగినప్పుడు అహం అనిపిస్తుందా, ఇదం అనిపిస్తుందా? ఇదం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు జ్ఞానులు అయిపోతారు. అహమే కనుక, ఎందుకంటే కోరిక తీర్చుకోవడానికి మనిషి ఎంత కష్టపడుతున్నాడు తెలుస్తోందా మీకు? అసలు సకలం మన ప్రయత్నం అంతా కోరికలు తీర్చుకోవటానికే కదా. ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంది, మళ్ళీ పెద్ద ఉద్యోగం కావాలి. ఒక ఇల్లు కట్టాడు, పెద్ద ఇల్లు కావాలి. ఒక భార్య ఉంటే పెద్ద భార్య ఏమో అడగడనుకోండి, అదే వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు, కానీ వదలదు. అది ఒకసారి కట్టుకుంటే అంతే సంగతి. ఇంకా కానీ ఏదైనా సరే కోరిక తీర్చుకోవటానికి కదా జీవితాంతం కృషి చేసేది. ఒక స్కూటర్ ఉందనుకోండి, కారు కావాలి. కారు ఉందనుకోండి, పెద్ద కారు కావాలి. అంతే కదా. ఒక మామూలు వాచ్ ఉంటే బ్రాండెడ్ వాచ్ కావాలి. ఇంకా డబ్బు ఎక్కువైతే కోట్లల్లో వాచ్లు పెట్టుకుంటారు. వాచ్ ఇలా ఎంత ఖరీదైందైనా టైం ఒకటే చూపిస్తుందా లేదా? అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వాచ్లోనే గొప్పతనం ఉందనుకొని కోరిక తీర్చుకోవాలి. ఎందుకంటే బ్రాండ్ కావాలి మనకు. ఆ బ్రాండ్ ఎవరిచ్చారు? ఆ బ్రాండ్ గొప్ప అని ఎవరు చెప్పారు చెప్పండి? సమాజం చెప్తే నిజం అనుకున్నాడు వీడు. బ్రాండ్లో ఏముంటుంది గొప్పతనం? అందరూ నలుగురు చేస్తే అది బ్రాండెడ్ గొప్ప అయిపోయింది, అందరూ అదే వాడుతున్నారు. కనుక కోరిక కలిగినప్పుడు అహం అనుభవంలో ఉన్నామని తెలుసుకోవాలి. ఇదమన్నా ఎవడు అన్నాడో వాడు కోరిక కోసం వాడు దాని వెంట పరిగెత్తాడు, వాడికి నిగ్రహ శక్తి ఉంటుంది. తినాలి అనుకున్నాడు, గబా తినేయటమే కానీ వెనుక ముందు ఆలోచించటం లేదు. కనీసం పొట్ట మీద కూడా జాలి ఉండదు వాళ్ళకు. పొట్ట గురించి అయినా ఆలోచించడం. ఒక టాబ్లెట్ వేసుకుంటే అదే తగ్గుతుంది యాసిడిటీ అనుకుంటాడు, కానీ ఇట్లా తింటే కష్టం అవుతుందని అనుకోడు. ఇప్పుడు కోరికలో అహం అయ్యాడా, ఇదం అయ్యాడా చెప్పండి? అహం అయ్యాడు. అందుకే గబుక్కుని ఇదం అని చెప్పేస్తే బాగుంది, థియరీ అయితే బాగుంది, కానీ ఇదంగా ప్రవర్తించాలి. అది నేను కాదు, కోరిక కలిగింది. దాని ఆత్మానాత్మ వివేకం దాని మీద ఒక ప్రయత్నం చేశారనుకోండి, చచ్చినట్టు పడుంటుంది అది అక్కడ. చేస్తారా? ఇప్పటి నుండి కోరికలు వచ్చినప్పుడు చేస్తారా? కోపం వచ్చినప్పుడు చేస్తారా? చేస్తే జీవితం సుఖంగా ఉంటుంది. వీడికేం ఒరగదు, మీకే బాగుంటుంది, ప్రశాంతత వస్తుంది. కనుక ఇక్కడ ఏక స్వభావం అని మనకు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఒక్కసారి కూడా అది ఒక రూపంలో ఉండటం లేదు. ఊసరవల్లి కంటే ఎక్కువ మార్పులు దానికి ఎప్పుడు కలుగుతూనే ఉన్నాయి. కనుక అది అనేక స్వరూపం అని దానికదే నిరూపించుకుంటుంది. మనం ఏం చేయట్లేదు, అదే చేసుకుంటుంది. కనుక ఇప్పుడు అది అనాత్మయా ఆత్మయా అంటే మనస్సు నేను కాదు. చెప్పండి. ఏ రకంగా సచ్చిదానంద లక్షణములతో పోల్చినా సరే మనస్సు నేను అనిపించుకోవటానికి ఒక్క లక్షణం కూడా లేదు దానికి. కానీ అది అహం అనుభవాన్ని కల్పిస్తుంది కనుక ఈ వేరు చేసే భావం. వేరు చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక లేయర్కి మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని దాటగలుగుతాం. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే అన్ని కలిసిపోయి ఉన్నాయి కనుకనే ఈ పంచకోశాలు అన్నిట్లో ఏది అహమో ఏది ఇదమో మనకు అర్థం కావటం లేదు. అందుకే ఇదం శరీరం అన్న మాట వినగానే ఎట్లా ఉంది? ఈ శరీరం దీన్ని ఈ అంటున్నాం అంటే నేను వేరు, ఇది వేరు. ఇదం మనహ, ఈ మనస్సు నా మాట వినట్లేదు అట్లా కూడా అంటారు కదా అప్పుడప్పుడు. ఈ మనస్సు నా మాట వినట్లేదు అన్నప్పుడు అది ఇదం అయ్యింది కదా, అహం కాలేదు. అది మనం బాగా గుర్తించాలి. ఇదమైన దాన్ని దేన్నైనా సరే నేను నిగ్రహించగలను. అహం అనేదాన్ని నిగ్రహించే అవసరం ఉండదు స్వరూపం కనుక.
కనుక ఇప్పుడు మనోమయ కోశం కూడా నేను కాదు అని చక్కగా తెలుస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత ఉండేది విజ్ఞానమయ కోశం. మనస్సుకి బుద్ధికి విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి అని, బుద్ధితో కూడిన జ్ఞానేంద్రియాలను మననం చేశాం. పెద్ద తేడా ఉండదు ఈ రెండింటికి, రెండు సూక్ష్మమైనవే, పెద్దగా తేడా ఉండదు. కానీ వాటి వాటి పనితీరును బట్టి ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు ఒక మనస్సు అంటాను, ఇంకా విచక్షణ చేయగలిగిన స్థానంలో ఉన్నప్పుడు బుద్ధి అంటాం. బుద్ధికి రెండు లక్షణాలు మనం మననం చేశాం, రెండు రకాల బుద్ధులు ఉంటాయని. ఒకటేమో సొంత బుద్ధి, ఒకటేమో అరువు తీసుకున్న బుద్ధి. అరువు తీసుకున్న బుద్ధి అంటే మన సోకాల్డ్ చదువుల వల్ల వచ్చిన తెలివితేటలు, సొసైటీలో తిరిగినందువల్ల వచ్చిన తెలివితేటలంతా అరువు తీసుకున్న బుద్ధి అన్నమాట. అది బోలనంత జ్ఞానం ఉంది మనకు. జ్ఞానం అనకూడదు అసలు, తెలుగు సంస్కృతంలో పదం లేదు దానికి. నాలెడ్జ్ అంటే సరిపోతుంది, బయట నాలెడ్జ్ అంతా చాలా ఉంది మనకు. కనుక ఇది అరువు తీసుకున్న బుద్ధి ఒకటి ఉంది. అది కాక ఇంకో బుద్ధి ఉంటుందని మననం చేశాం. దాన్ని ఏం విన్నారో సగం మంది విని ఉండరు అది ఆ ప్రవచనం. దాన్ని ఇంట్యూటివిటీ అన్నాడు వీడు. ఇంట్యూటివ్ అంటే సొంత తెలివి అంటారు. స్వామివారు బాగా సొంత తెలివి అన్న పదం వాడుతూ ఉంటారు అన్నమాట మఠంలో. సొంత తెలివి ఉండాలి, చెప్పింది చేయడం కాదు, సొంత తెలివితో ఆలోచించమని. అంటే ఏమిటంటే తను బయటి నుండి వచ్చిన విషయ పరిజ్ఞానంతో కాకుండా సొంతగా ఆలోచించే ఒక తెలివి ఉంటుంది మనిషికి. అవి ఎక్కువగా లోకంలో ఎక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందంటే గొప్ప గొప్ప సైంటిస్టులు, కొత్తగా ఏదైనా కనుక్కున్న వాళ్ళందరూ కూడా సొంత తెలివితో దాన్ని ఊహించి, ముందుగా దాని గురించి ఏం లోకానికి తెలియకపోయినా వాళ్ళ మనస్సులో వాళ్ళ బుద్ధిలో అది ఉదయించిన దాన్ని ప్రయోగంలో చూసుకున్నారు, తీసుకొచ్చేసారు. లేకపోతే ఫ్యాన్ ఒకటి వస్తుందని మనకి ఏం తెలుసు, అది కనిపెట్టిన వాడి బుద్ధిలో అది పుట్టింది, దానికి సాకార రూపం ఇచ్చాడు వాడు, కనుక అది వచ్చింది. ఇది బుద్ధి యొక్క తీరు, దాని లక్షణాలు. ఇప్పుడు ఈ బుద్ధికి సచ్చిదానంద లక్షణాలు ఉన్నాయా లేదా చూద్దాం. ఎందుకంటే బుద్ధి ఆత్మకు చాలా దగ్గరగా ఉన్నది. విజ్ఞానమయ కోశం అంటే ఆత్మకు చాలా దగ్గరగా ఉన్నది కనుక ఇక్కడ వేరు చేయటం కూడా కష్టం అవుతూ ఉంటుంది. ఎందుకు? అది సొంత తెలివి అన్నాం ఇందాక. సొంత తెలివి అంటే ఎక్కడి నుండి వస్తుంది? మరి ఆత్మ నుండే కదా రావాలి. ఆత్మ తెలివినే సొంత తెలివి అన్నాం మనం. మరి అట్లా ఉన్నప్పుడు కూడా ఇది అనాత్మ కేటగిరీలోకి వెళుతుందా అంటే ఎట్లా వెళుతుందో కూడా చూడాలి మనం దాన్ని. ఇప్పుడు బుద్ధి అనే దానికి వికారమా నిర్వికారమా, మారుతూ ఉందా మారటం లేదా, ఎట్లా? ఆలోచనలేమో మనస్సు రూపం మారిపోతున్నాయి తెలుస్తుంది. బుద్ధి అంటే ఈ ఆలోచనలను విచారణ చేసే రూపం అన్నమాట. మంచి చెడు తెలియటం అంటాం కదా. బుద్ధి లేదా అని అన్నప్పుడు మన అర్థమేమి? బుద్ధి లేదా అని తిడితే మంచి చెడు తెలియట్లేదా అని తిడుతున్నట్టు అర్థం కదా. అంటే ఇది విచారణ చేసే స్వరూపం అయింది. ఇప్పుడు ఈ బుద్ధి మారే బుద్ధ, మారని బుద్ధ, ఎట్లా? ఒక ఉపమానం చెప్పగలరా? బుద్ధి మారిపోవటం అంటే ఎట్లా ఉంటుందో? ఎట్లా బుద్ధి మారుతుందో అది కూడా మనకు మనసుతో బాగా అర్థమవుతుంది. ఎందుకంటే కోరిక ఆధారంగా విచారణ చేసామనుకోండి, కోరిక ఆధారంగా విచారణ చేసినప్పుడు బుద్ధి అటువైపు మొగ్గి ఉంటుంది, కొంచెం టెండెన్సీ అటు ఆలోచిస్తూ ఉంటుంది. ఎంతసేపటికి దాన్ని సపోర్ట్ చేయటానికే అది యుక్తులన్నీ వెతుక్కుంటూ ఉంటుంది అన్నమాట. ఆ కోరిక ఆధారంగా లేకుండా ఆలోచించామనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి ఆదివారం రోజు సినిమాకి వెళ్ళాలి అని భార్య అడిగింది. తను అడగలేదు, భార్య అడిగింది. పిల్లలు ఆవిడ అంటున్నారు సినిమాకి వెళదాం, ఈయనకేమో సినిమాకి వెళ్ళాలని లేదనుకోండి. ఇప్పుడు కోరిక వాళ్ళది, ఈయనది కాదు. కోరిక వాళ్ళది కనుక ఆ కోరిక కంటే వేరుగా ఆలోచించే ప్రయత్నం చేస్తాడు. వద్దనటానికి కదా మనం ఎక్కువ ప్రయత్నం చేస్తాం ఇష్టం లేనప్పుడు. ఇప్పుడు వద్దనటానికి ప్రయత్నం చేసినప్పుడు అతను ఆలోచించి చెప్పే కారణాలు ఉంటాయి, ఎందుకు వెళ్ళకూడదని చెప్పే కారణాలు ఉంటాయి. ఇప్పుడు వర్షం వచ్చేటట్టుంది, మళ్ళీ వెళితే అక్కడ వర్షంలో ఇరుక్కుంటాం, కార్ లేదనుకోండి ఒకవేళ, అప్పుడు. లేదా ఆలస్యమైంది, టికెట్లు దొరకవు, ఇప్పుడే కొత్త సినిమా కదా టికెట్లు దొరకటం కష్టం, 2 వారాల తర్వాత వెళ్ళొచ్చు, ఇలాంటి కారణాలు ఏమన్నా చూపిస్తూ ఉంటాడు. లేకపోతే అంతకంటే ముఖ్యమైన పని ఏదైనా ఉంటే అది చేసుకోవాలని ఇట్లా చూపిస్తాడు. అతనికే కోరిక ఉందనుకోండి, అప్పుడు బుద్ధి ఎటు ఆలోచిస్తుంది? యుక్తులన్నీ అటువైపు చూపిస్తుంది. వెడితే పర్వాలేదు, ఏముంది, బ్లాక్ లో కొనుక్కోవచ్చు టికెట్లు దొరకకపోతే అంటారా.
మళ్ళీ స్కూటర్ మీద కాకపోతే ఆటోలో వెళ్ళొచ్చు, కార్ లేకపోతే అని యుక్తులన్నీ ఎటువైపు చూపిస్తుంది బుద్ధి? ఇది కోరిక ఆధారంగా పనిచేసే బుద్ధి అయితే యుక్తులన్నీ దాని వైపు ఉంటాయి. కోరిక లేకుండా న్యూట్రల్గా, ఇష్టము అనిష్టము రెండూ లేకపోతే, ఇష్ట అనిష్టాలన్నీ కూడా మనస్సు చేష్టలు. అవి ఇష్టం నాకు నచ్చింది నచ్చలేదు, లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటారు. నాకు ఇష్టము ఇష్టం లేదనేవి అదని మనస్సు చేష్టలు. ఆ మనస్సు యొక్క చేష్టల ప్రభావం లేకుండా, దాని వాసన లేకుండా బుద్ధి ఆలోచించగలిగితే ఆ బుద్ధికి సరి అయిన నిర్ణయం తీసుకుంటుంది. అందుకే బుద్ధి ఉందా లేదా అని మనం తిట్టులో అంత అర్థం ఉందన్నమాట. బుద్ధి ఉంది అంటే వాడు ఏం చేశాడు, ఇష్ట అనిష్టాలకు అతీతంగా వాటికి లోను కాకుండా ఆలోచన చేయగలిగాడని అర్థం. అయినా సరే ఇప్పుడు కోరికలను అనుసరించిన బుద్ధి అయినా అనుసరించకుండా ఉన్న బుద్ధి అయినా సరే అది మారుతోంది. మనకు కనిపిస్తుంది కదా, అది విచక్షణ చేయగలదు, నిజంగానే మనిషిని రక్షించగల తేజస్సు బుద్ధి. కానీ అయినా సరే అది మారుతోంది కాబట్టి అది ఆత్మయా అనాత్మయా? అనాత్మ. అంటే బుద్ధి నేను కాదు, నేను ఎప్పుడు కాదు. ఎట్లా తెలుస్తుంది? పాడు బుద్ధి పుట్టినప్పుడు కూడా నాకే పుట్టింది, నేను అదే నేను మారలేదు. మంచి బుద్ధి కలిగినప్పుడు సద్బుద్ధి అంటాం మనం. సద్బుద్ధి కలిగినప్పుడు కూడా నాకే కలిగింది, అంటే ఆ నేనుకే కలిగింది, నేను మారలేదు, బుద్ధి మాత్రం మారింది. కనుక నేను మారలేదు, ఆ పోలిక అది మారింది. మారని నేను కూడా దాని వెనకాల ఉంది. దాని వెనుక ఒక తెర మారకుండా ఉంది కనుక మారే సినిమా కనిపిస్తూ ఉంటుంది మనకు, అంతేనా? సినిమా థియేటర్లో తెర ఎట్లా ఉంటుంది, మారుతూ ఉంటుందా? ఒకటే తెర. అపోని ఆ సినిమా థియేటర్ ఇప్పుడు ఎక్కువగా సినిమాలకు వెళ్ళట్లేదట, ఈ ఫోన్ ఉంది, ఏం చూసినా సరే స్క్రీన్ ఒకటే. కాబట్టి మారని తెర మీద మారే బుద్ధి కనిపిస్తోంది కనుక ఆ మారని రూపం కూడా నాకు తెలుస్తుంది కనుక నేను నిర్వికారము, అది సవికారము, వికార స్వరూపం కనుక అది అనాత్మ. బుద్ధి ఎప్పుడు అంటే నేను కాదు, బుద్ధి నేను కాదు. ఇప్పుడు జడమా చైతన్యమా నిశ్చయం చేయటం చాలా కష్టం. జడమా చైతన్యమా, బుద్ధిని జడమని ఎట్లా అనగలం? మారడమా అయిపోయింది, మారే పోలిక అయిపోయింది. జడమా చైతన్యమా అంటే దానికి సొంత ప్రకాశం ఉంటే చైతన్య స్వరూపం, సొంత ప్రకాశం లేకపోతే జడ స్వరూపం. బుద్ధి ఇప్పుడు మనస్సు జడం అన్నప్పుడు మనం సుషుప్తిలో మనస్సు లేదు, గాఢ నిద్రలో కనుక దాన్ని జడం అన్నాం. బుద్ధి ఉందా? మనస్సు గాఢ నిద్రలో బుద్ధి ఉందా? లేదు. బాగా చెప్పారు, అంటే తొందరగా తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు లేదు, ఎట్లా చెప్పగలం బుద్ధి లేదని? మనస్సు లేదంటే కోరికలు లేవు, ఆలోచనలు లేవు కాబట్టి చెప్పారు. బుద్ధి లేదని ఎట్లా చెప్పగలరు? మనస్సు లేకపోతే, మనస్సు ఇంద్రియాలు మనస్సు ఎప్పుడు లేవో, వాటి విషయాలు లేవో, బుద్ధికి పనే లేదు. ఏం చేస్తుంది అది? అది ఎందుకుంది? ఆ మనస్సు తీసుకొచ్చే మ్యాటర్ని అంతా తీసుకొని దాన్ని అంతా ఎటుదటు చేసి వేరు చేసి ఇది మంచి చెడు అని చేయటానికి ఉంది. మనస్సు ఎప్పుడు లేదో, మనస్సుకు ఆలోచనలు లేవు, మనస్సుకి వచ్చి బయట నుండి వచ్చే విషయాలు లేవు, బుద్ధి అవసరమే లేదు. అక్కడ బుద్ధి కూడా విలీనమైంది అక్కడ. అంటే అక్కడ మొత్తము సుషుప్తి అంటే విత్డ్రావల్ ఆఫ్ ది సెన్సెస్, పూర్తిగా ఉపసంహారం చేసుకున్నాం మనం. ఈ పంచకోశాల నుండి కూడా ఉపసంహారం చేసుకుంటేనే దాన్ని గాఢ నిద్ర అంటున్నాం. కనుక అది జడ వస్తువు. ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేదు అని ఎక్కడైతే నిరూపించబడుతుందో అది జడ వస్తువు, స్వయం ప్రకాశం లేనిది. కనుక అది అనాత్మంలోకే వెళ్ళిపోయింది. ఇప్పుడు బుద్ధి కూడా అనాత్మమైతే నేను కాదు అని బాగా తెలిసినప్పుడు ద్రష్టాదృశ్య స్వరూపానికి వెళదాం. బుద్ధిని కూడా చూడగలిగేవాడు ఉన్నాడా? బుద్ధి ద్రష్టయా దృశ్యమా? దృశ్యం. దృశ్యం బుద్ధి అనే చెప్తున్నారు. ఎట్లా? ఎందుకంటే అక్కడ నేను ద్రష్టనని నిరూపణ కావాలి. బుద్ధి దృశ్యం అనేసాం, సరే దృశ్యమే తెలుస్తోంది మనకు, కాబట్టి నేను ద్రష్టనని తెలియాలి. అక్కడ తెలిస్తే స్పష్టత వస్తుంది. అది కాదు అన్నాము, మరి నేనేదో కూడా స్పష్టంగా తెలిసింది అనుకోండి, అప్పుడు వేరు చేయటానికి సులభంగా ఉంటుంది. బుద్ధి ద్రష్టాస్వరూపం, బుద్ధి దృశ్య స్వరూపము, నేను ద్రష్ట ఎట్లా అవుతాము? ఉపమానం
బుర్రలో బుద్ధి పుట్టింది అన్నాం, అవునా? ఏదో ఒక బుద్ధి పుడుతుంది. ఎటువంటి బుద్ధి పుడుతుందంటే, ఇప్పుడు ఫ్యాన్ తయారు చేయాలనుకున్న వాడికి బుద్ధి పుట్టింది, బుర్రలో బుద్ధి పుట్టింది కదా, ప్రయత్నం చేశాడు. అంటే ఇప్పుడు బుద్ధి పుడితే దాన్ని ప్రయత్నపూర్వకంగా ఒకరు దాన్ని సాకార రూపం, క్రియారూపంలోకి తీసుకురావాలి, బయట క్రియారూపంలోకి తీసుకురావాలి. మనస్సులో ఆలోచన, దానికంటే వెనుక బుద్ధి. అక్కడ కూడా ఏదైనా ఇంట్యూటివ్గా అని అన్నాం కదా ఇందాక, తెలిసింది ఏదైనా. తెలిసినప్పుడు అదేమైంది? దృశ్యమైంది. అంటే నోన్ నోవర్, సీన్ సీయర్. అంటే తెలిసింది అనగానే నేను తెలుసుకున్నాను కదా, తెలుసుకున్న వాడిని నేను గనుక నేను వేరైపోయాను, దానికంటే వేరే కదా. నాకే ఆలోచన వచ్చింది, అది అవుతుంది అన్న నమ్మకం కూడా నాకే ఉంది. అంటే దానికంటే పై మెట్టులో ఉన్నవాడికి, ఇప్పుడు చెట్టు మీద పై కొమ్మ మీద ఉన్నవాడికి కింది కొమ్మ మీద ఉన్నది కనిపిస్తుంది, కానీ కింది కొమ్మ మీద ఉన్నవాడికి కిందిదే కనిపిస్తుంది. ఇంకా పైకి వాడు చూడలేడు, చూసినా స్పష్టత ఉండదు, దానికి ఊహించుకోవాలి. అక్కడ ఉంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు 5వ అంతస్తు నుండి చూసే వ్యూ, ఏరియల్ వ్యూ ఎట్లా ఉంటుంది, 1వ అంతస్తులో చూస్తే ఎట్లా ఉంటుంది? తేడా ఉంటుందా? ఉంటుంది. అంటే బుద్ధి అనే అంతస్తులో ఎదిగినప్పటికీ కూడా చూసేవాడిని నేనే. అక్కడ కూడా ఎదిగాను, సూక్ష్మత్వంలో ఎదిగాను, మనస్సు కంటే అతీతంగా పైకి ఎదిగాను. కానీ బుద్ధి అనే అంతస్తులో ఉండి కూడా చూసేవాడెవడు? నేనే. నాకే తెలుస్తుంది ఆలోచన అది సవ్యమా అపసవ్యమా ఎట్లాంటిది అని అన్నీ కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు బుద్ధికి అర్థం చేసుకునే తెలివి ఉందంటాం కదా, ఇప్పుడు మనం కూడా చేస్తున్న ఏమిటి? బుద్ధితోనే అర్థం చేసుకుంటున్నామా లేదా? ఇక్కడ చెప్తున్నప్పుడు కూడా బుద్ధి యొక్క యుక్తులతోనే మీకు చెప్తున్నాం. అర్థం కావాలంటే అదే చేయాలి కదా. ఇప్పుడు ఈ బుద్ధి మారుతూ ఉంది, అర్థం చేసుకోవటం మారుతుంది, నేను మారలేదు అన్నదానికి మంచి ఉపమానం ఏమిటంటే, చిన్నప్పుడు 2వ తరగతిలో ఆల్జీబ్రా ఈక్వేషన్స్ ఎవరికైనా తెలుస్తాయా? తెలియవు. 6వ తరగతిలో నేర్పించేస్తారా? 6వ తరగతిలో తెలుస్తాయా? తెలుస్తాయి. అంటే చిన్నప్పుడు తెలియని వాడిని, అర్థం తెలియని వాడిని నేనే. 6వ తరగతిలో తెలుసుకున్న వాడిని ఇప్పుడు స్కూల్ వదిలేసి మర్చిపోయిన వాడిని మీరు అందరూ మర్చిపోయారో గుర్తున్నాయా? వీడైతే మర్చిపోయాడు 1-2 తప్ప. ఏం చేస్తారో వాడిని గుర్తులేదు, వీడికి వదిలేశాడు దాన్ని. అంటే అప్పుడు తెలియనితనము నాకే ఉంది, మధ్యలో తెలుసుకునే బుద్ధి, అర్థం చేసుకునే బుద్ధి నేనే, తర్వాత మర్చిపోయిన బుద్ధి నేనే. అంటే నేను మారానా? మారలేదు, బుద్ధి మాత్రం మారిపోయింది. అంటే స్పష్టంగా అర్థమవుతుంది. అర్థం చేసుకోవటము, అర్థం చేసుకోకపోవటము, తెలియటము, తెలియకపోవటంలో కూడా నేనే ద్రష్టాస్వరూపం, అది ఎప్పుడూ దృశ్య స్వరూపమే. ఇది బాగా అర్థమవుతుంది కనుక బుద్ధి అనాత్మం. బుద్ధి అనాత్మం అంటే ఏమిటి? బుద్ధి నేను కాదు, స్పష్టంగా అర్థమవుతుంది మనకు. తర్వాత ఏకం అనేకం. ఏకమా అనేకం? అనేకం అనేసారు, ఠక్కున అన్నారు. సరే, ఏదైనా దాన్ని అనాత్మంలోకి నెట్టాలని మనం కంకణం కట్టుకున్నట్టు అనాత్మంలోకి నెట్టడానికి కాదు. ఎట్లా అనేకం? ఉపమానం చెప్పగలరా? ఇందాక స్కూల్ ఉపమానం బాగా అర్థమైంది కదా, అట్లాగే ఒకటి అనేకం అన్న దాన్ని, బుద్ధి అనేకం చేయటానికి మనం ఉపమానం చెప్పగలమా? మీ ఇంట్లో మీరు రోజు చేస్తారా పని? ఇప్పుడు ఇంట్యూటివ్నెస్తో ఆలోచించేటప్పుడు కూడా, సొంత తెలివితో ఆలోచించేటప్పుడు కూడా సందర్భోచితంగా ఆలోచిస్తాం మనం. ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి ఒక కొడుకుకు తండ్రిగా ఉన్నాడు అనుకోండి, అక్కడ ఆ విషయంలో కొడుకు గురించి మంచి చెడు ఆలోచించేటప్పుడు తండ్రి బుద్ధితో ఆలోచిస్తాడు, అవునా? మంచి చెడు విచక్షణే, కానీ అప్పుడు బుద్ధి ఏమిటి? తండ్రి స్థానంలో ఉన్న బుద్ధిలాగా ఆలోచిస్తుంది. అదే ఆఫీస్కి వచ్చాడు, ఆఫీస్కి వచ్చినప్పుడు అతను ఒక ఆఫీసరు తన కింది పనిచేసే వాళ్ళందరి గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఏ బుద్ధితో ఆలోచిస్తాడు? ఆఫీసర్ బుద్ధితో. అంటే మంచి చెడే ఆలోచిస్తున్నాడు ఇప్పుడు కూడా, కానీ ఏ బుద్ధి? ఆఫీసర్ బుద్ధితో ఆలోచిస్తున్నాడు. ఇంకా వేరే స్పోర్ట్స్ ఆడటంలో ఉన్నాడు అనుకోండి, స్పోర్ట్స్లో టీం క్యాప్టెన్ అనుకోండి, అప్పుడు ఎట్లా ఆలోచిస్తాడు? క్యాప్టెన్ అంటే ఆటల బుద్ధిలో అక్కడ బుద్ధిని ప్రయోగిస్తాడు, ఆట బుద్ధితో. అంటే
ఏ సందర్భానికి తగినట్లుగా ఆ సందర్భంలో బుద్ధి మారిపోతుంది. అనేక బుద్ధి కదా ఇది. మనం ఒక్కొక్క మాస్క్ వేసుకుంటామా, దీన్నే మనం పర్సనాలిటీ అంటాం కదా. లోకంలో ఇంకా చాలా గొప్పగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. దాని కోచింగ్లు కూడా ఇస్తుంటారు, బుక్లు పుస్తకాలు ఉంటాయి, కౌన్సిలింగ్స్ కూడా ఉంటాయి. పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలంటున్నారు. ఆ పర్సనాలిటీ డెవలప్ చేసుకోకూడదు అంటుంది వేదాంతం. ఎందుకంటే పర్సనాలిటీ అంటే ఆ బుద్ధితో మనం గుర్తించుకుంటాం. ఇది నా వ్యక్తిత్వం అంటాం. అంటే పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వమే కదా. ఇది నా వ్యక్తిత్వం అని వ్యక్తిత్వంతో నన్ను నేను గుర్తించుకుంటున్నాను. అంటే నేను కానీ అనాత్మ దాంతో ఆత్మభావన చేస్తున్నాను అక్కడ నేను. అప్పుడు ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ సరైందంటారా? చెప్పండి. లోకంలో అదొక పెద్ద భూమి లాగా ఉంది ఇప్పుడు పర్సనాలిటీ అని. అదేమన్నా గొప్ప అనుకుంటున్నారా? నేను తెలుసుకోవటం గొప్ప, కానీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవటం కాదు. ఎక్కువగా ఇది చదువుకున్న వాళ్ళల్లో, ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఉంటుందంటే వాళ్ళ వ్యక్తిత్వంతో తాను గుర్తించుకోవటం అనేది ఎక్కువగా చేస్తుంటారు. అది తీసేయటం అన్నిటికంటే కష్టమైందన్నమాట. అంటే ఎంతగా చదువుకొని తెలివితేటలు బాగా పెరిగిపోతాయో, అంటే లౌకిక ప్రజ్ఞ అంటాం దాన్ని. దీన్ని సంస్కృతంలో చెప్పాలంటే బుద్ధి విషయంలో వచ్చినప్పుడు నేను అనుకోవటాన్ని ప్రజ్ఞాపరాధం అంటుంది శాస్త్రం. ప్రజ్ఞయందు అపరాధం చేస్తున్నాడు. ఎందుకు? లౌకిక తెలివితేటలను ప్రజ్ఞ అన్నాడు దాన్ని. ప్రజ్ఞా పాఠవాలంటే ఏమిటి? లోకంలో బాగా టాలెంట్స్ చూపించడాన్నే ప్రజ్ఞ అంటారు కదా. ఆ ప్రజ్ఞను, నిజమైన ప్రజ్ఞ లోపలుంది తనకు, తన స్వరూపాన్ని గుర్తించడం ప్రజ్ఞ. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ మొట్టమొదటి మహావాక్యం 4 మహావాక్యాల్లో. ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఆ ప్రజ్ఞ పదాన్ని తీసుకొచ్చి లౌకిక తెలివితేటల్లో పెట్టి దాన్నే నేనన్నాడు. అంటే ఎంత ప్రజ్ఞాపరాధం అన్నమాట. అపరాధం అది. ఇంకా వాడు దాని నుండి వెనక్కి రాలేడు. ఆ పర్సనాలిటీ నేను అనుకున్న వ్యక్తిత్వాన్ని నేను అనుకోవటమును అప్పుడు మనిషి ఇరుక్కుంటాడు అక్కడ. అందుకే ఇది సటిల్ థింగ్, సూక్ష్మమైందనమాట. బుద్ధి తెలివితేటల్లో ఇరుక్కోవటం ఇది ఎప్పుడు కూడా సందర్భానికి తగినట్లు మారిపోతుంది. మనకు కనిపిస్తుంది కదా, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా మారిపోతుంది అది. కనుక అది అనేకం. నేను ఏకస్వరూపం అంటే ఆత్మయ అనాత్మయ? ఆత్మస్వరూపం. కనుక నేనెప్పుడు బుద్ధి కాదు, బుద్ధి ఎప్పుడు నేను కాదు. నేను బుద్ధి కావచ్చేమో కానీ బుద్ధి ఎప్పుడు నేను కాదు. కనుక ఈ 4 కేటగిరీలోకి తీసుకున్నప్పుడు కూడా మనోమయ విజ్ఞానమయ కోశాలు కూడా నేను కాదు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విచారణ, ఇక్కడ చేసుకున్న విచారణను మీరు మీ ప్రవర్తనలో దీన్ని వచ్చినప్పుడు, అంటే అటువంటి వస్తున్నప్పుడు, ఇప్పుడు ఎందుకంటే ఈ బుద్ధి విషయంలో మరి ఈ ప్రజ్ఞ చూపించద్దా, లోకంలో టాలెంట్ ఉండకూడదా అని అర్థం కాదు. టాలెంట్ ఉన్నప్పుడు 2 అవాంతరాలు ఉంటాయి మనిషిలో. ఫేమ్ అంటే తనకు బాగా పేరు ప్రతిష్టలు వస్తున్నాయి అనుకోండి. ఒక డాన్సర్ ఉంది, పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, బాగా టాలెంటెడ్గా ఉంది కాబట్టి. అది తప్ప అంటే తప్పు కాదు. ఎప్పుడు తప్పు కాదంటే ఈ డాన్స్ వల్ల నేను గొప్ప అయినాను అనే అహంకార భావం వస్తుంది చూసారా. బుద్ధిలో వెనుక చిత్తం అహంకారం కూడా ఉంటుంది. కనుక అహంకార భావం వచ్చినప్పుడు అది తప్పే కదా. డాన్స్ చేయడం వల్ల గొప్ప నేనయ్యానా? నేను ఉనికి స్వరూపమై ఉండి నేను డాన్స్ చేశానా? చైతన్య స్వరూపం డాన్స్ చేస్తుందా, జడ స్వరూపం చేస్తుందా చెప్పండి? చైతన్య స్వరూపం చేస్తుంది. ఆ చైతన్యాన్ని గుర్తించకుండా, లోపల కాన్షియస్నెస్ ని గుర్తించకుండా నేను డాన్సర్ గా గొప్ప పేరు ప్రతిష్టలు పొందానని ఎప్పుడు అనుకున్నాడో దాంతో గుర్తింపబడింది. అంటే ఫాల్స్ ఈగో వచ్చింది అక్కడ, అహంకారం. ఆ తప్పుడు ఏదో వచ్చిందో తన నుండి బయటికి రాలేడు మనిషి. తప్పుగా గుర్తించేసుకున్నాడు. ఇక ఆత్మ ఏం తెలుస్తుంది? వాడికి ఏం తెలియదు. అందుకు అది తప్పు. ప్రజ్ఞ ఉండటం తప్పు కాదు, ప్రజ్ఞను తప్పుగా నేను అనుకోవటం తప్పు. కనుక ఇక్కడ ఏం జరుగుతుంది? అటువంటి భేదం తీసుకొచ్చినప్పుడు దాని మీద అహంకారం రాదు వాడికి. ఎందుకు రాదు? అది చేస్తే నా ఉనికి యొక్క చైతన్య ప్రకాశం అది. బుద్ధి నా ఉనికి ప్రకాశంలో దాని ప్రకాశాన్ని పొందుతుంది. ఎందుకంటే అత్యంత దగ్గరగా ఉంది ఆత్మకు. కనుక దాని ప్రకాశాన్ని అది పొంది, దాని సొంత తెలివి అన్నమే ఇందాక, దానికే సొంతగా తెలివి ఉన్నట్లుగా అది ప్రకాశిస్తుంది అన్నమాట. అంతే, వెలుగుకు అంత దగ్గరలో ఉంది కాబట్టి. కనుక అక్కడ సటిల్గా మనిషి ఇంత మాత్రంగా జడంగా బ్రతుకుమని బుద్ధిని ప్రవర్తింపజేయొద్దని అర్థం కాదు. అక్కడ బుద్ధి లేకుండా బ్రతకాలని అర్థం కాదు. బుద్ధిని నేను అనుకోవద్దు అంతే. బుద్ధి ఉంటే తప్పు కాదు, మనస్సు ఉంటే తప్పు కాదు, ఇవన్నీ ఉండటం తప్పు కాదు. ఇవన్నీ కూడా మనకు పరికరాలు. పరికరం ఉంటే తప్పు కాదు, కానీ దాన్ని తప్పుగా వాడుకోవటం, నేను అనుకోవటం తప్పు. ఈ చిన్న అపరాధం చేయకుండా ఉన్నంతసేపు
ఇవన్నీ స్పష్టంగా వాడుకుంటాం. ఇప్పుడు పంచకోశాలన్నిటినీ కూడా కోశం అన్న పదం వాడారు. ఈ కోశానికి చిన్న ఉపమానం చెప్పుకుందాము. ఒక కత్తి ఉందనుకోండి, కత్తికి కేసు ఉంది, ఇదే కోశం అంటే. ఇప్పుడు ఈ కత్తికి కేసు ఉన్నప్పుడు అది జాగ్రత్తగా ఉంటుంది, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, దాన్ని పట్టుకున్నా కూడా అది వాడిని రక్షిస్తుంది కదా, కోసుకోకుండా ఉంటుంది, కత్తితో వాడికి ఘాటు పడకుండా ఉంటుంది. అంత మాత్రం చేత ఒక బుద్ధున్న పెద్దవాడు ఆ కోశం అంటే దాన్ని కేసు తీయకుండా దాన్ని అట్లాగే కత్తి కట్ చేసుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు ఏమైనట్టు? బుద్ధి లేనట్టు అంటున్నారు కాదు. అంటే మనకు అది ఉండటం తప్ప, దాన్ని తీసుకో అనే తెలివి లేకపోవటం తప్ప. అంతే కదా, అది ఉండటం తప్పు కాదు కదా. అంటే మన రచనలో ఈ పంచకోశాలు ఉండటం తప్పు కాదు. మనకేం తెలివి ఉండాలి? చిన్నపిల్లల్లాగా అట్లాగే అదే కత్తి అనుకుని దాన్ని కటాకటాన్ని కత్తిరిస్తుంటే వస్తుందా? కానీ మనం జీవితం అంతా అదే చేస్తున్నాం. అది తీస్తే లోపల కత్తికి ఎంత తేజస్సు ఉంటుందో, షార్ప్నెస్ ఉంటుందో, ఆ షార్ప్నెస్ తో కత్తిరిస్తే ఎంతసేపు టక అన్న కత్తి ఏం చేస్తుంది? ఎప్పుడైనా వేరు చేస్తుంది. అంటే వేరు చేసి స్పష్టంగా నీకు చూపిస్తుంది అన్నమాట. దేని డిసెక్షన్ అంటారు కదా, డైసెక్ట్ చేయటం, నిన్ను వేరు చేసి చూపిస్తుంది. ఇప్పుడు మనకు ఆ వేరు చేసే తెలివి లేక పంచకోశాలు నేనే అనుకొని ఆ ఉర ఉన్న కత్తినే వాడుకుంటున్నాం జీవితంతో. మీకు ఇచ్చిన కత్తి తీసుకునే తెలివి కూడా జీవితంలో లేకపోయింది అని పాపం సృష్టి అనుకుంటూ ఉంటుంది మన గురించి. నేను నీకు జాగ్రత్తగా ఉండాలని అది పెట్టి పంపిస్తే ఆ ప్యాకింగ్ విప్పకుండానే వాడేసుకొని మళ్ళీ వచ్చి అయిపోయిందంటావేట్రా, ఇంతకు నువ్వు వాడుకోలేదు దాన్ని అంటుంది అన్నమాట. అందుకు మనం పంచకోశ వివేకం చేస్తున్నాం ఇప్పుడు. ఈ పంచకోశ వివేకం వల్ల మనం ఇవన్నీ వాడుకోవద్దు అని అర్థం కానే కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ పరికరాలు, చక్కగా వాడుకోవచ్చు, వాడుకోవడానికే ఉన్నాయి ఇవి. అది లేకపోతే ఇది కూడా విచారణ కాదు కదా. బుద్ధి లేకపోతే ఈ విచారణ ఎట్లా ఉంటుందా? బుద్ధి స్థానంలోనే చేస్తున్నాం మనం ఇప్పుడు. విజ్ఞానమయ కోశంతోనే మనం ఆధ్యాత్మిక విచారణ చేస్తున్నాం. మరి ఇప్పుడు అది లేకపోతే ఎట్లా? ఉండాలి. కానీ ఒక్కటే సూత్రం ఏమిటి? అది నేను కాదు, అది ఆత్మ కాదు, అది నేను కాదు. చెప్పండి. నేను అన్నది ఏమిటి? అహం 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 ఇది అంతఃస్ఫురంతం సదా. నేను అని మనకు లోపల నుండి స్ఫురణ ఉంది, బయట నుండి లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. శంకరాచార్యుల వారి శ్లోకం ఏమిటి? బాల్యాదిష్వపి జాగృతాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం అహం 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 అహమితి అంతఃస్ఫురంతం. లోపల నుండి స్ఫురణ వస్తోంది నాకు. ఇది గుర్తించగలగటమే చాలా గొప్ప విశేషం. ఇది గుర్తించలేక దాన్ని మనం అది అనుకుంటున్నాం. ఇక్కడ సటిల్ డిఫరెన్స్, అది చాలా సూక్ష్మమైన తేడా. ఇది తెలుసుకొని ఎంత లోకంలోనే తిరిగినా సరే, యుద్ధ రంగంలోకి వెళ్ళాలంటే కవచం ఉండాలా వద్దా? ఉండాలి. కవచం ఉండి నువ్వు ఎంతనైనా యుద్ధం చేసుకో. అట్లాగే నీ విచక్షణ, నీ విచారణ, ఆధ్యాత్మిక విచారణ అనేది, నీ స్మృతి యొక్క గుర్తింపు అనేది కవచం వంటిది. ఇప్పుడు నువ్వు లోకంలోకి వెళ్ళు, ఏమైనా చూడు, ఎక్కడ మునిగినా సరే, నూనె రాసుకొని నీళ్ళల్లో ఎంత మునిగినా తడంటది ఎట్లాగో అట్లాగూ అక్కడ ప్రవర్తించాలి. మనం ఏం చేస్తున్నామంటే లోకంలో నూనె రాసేసుకొని ఆధ్యాత్మికానికి వస్తాం. ఎంత చెప్పినా అంటదు, ఎంత బోధ చేసినా నేను అర్థం కాదు. అంటే మనం ఏం రాసుకొని వచ్చాం? బయటదంతా రుద్దుకొని వచ్చాం అనమాట. అది క్లీన్ చేస్తే అంటకపోవడానికి ఏముంది? అక్కడ తడిసి ముద్ద అవుతాడు వాడు ఆధ్యాత్మికంలో. కనుక ఇప్పుడు ఈ వేరు అనే చేయటం అనేది ఎప్పుడు కూడా పంచకోశ విచారణ మనం ఎందుకు చేస్తున్నాము? ఈ వేరు చేసుకుంటే ఆత్మస్వరూపం స్పష్టంగా ప్రయోగించగలుగుతాం, వాడుకోగలుగుతాం. మనం ఇప్పుడు వాడుకోవటం లేదు, దేహాన్ని వాడుకోవటం సరిగ్గా రాదు. అటు ఇటు కాకుండా అహమో ఇదమో తెలియదు దేహం సరిగ్గా, మనస్సు అహమో ఇదమో తెలియదు, బుద్ధి అహమో ఇదమో తెలియదు, ప్రాణం గురించి అసలు ఐడియానే లేదు ఎవరికి కూడా. ప్రాణం ఉంది పోయిందన్న భాష ఉంది కానీ అహమో ఇదమో తెలియటం లేదు. ఈ అహం ఇదం అనే ఈ తెలివిని వేరు చేసుకోవటమే చాలా ముఖ్యం ఇప్పుడు మనకు కావాల్సింది. ఈరోజు కారణ శరీరానికి ఇంకా మనం వెళ్ళలేదు. కారణ శరీరము చెప్పుకున్న రోజునే సర్వాత్మ భావాన్ని కూడా కొద్దిగా మననం చేసి ఆ తర్వాత అవస్థాత్రయాలు చెప్పుకుంటాం మనం. ఇప్పుడు మనం చిన్న శ్లోకం బాగా గుర్తించవలసింది అంటే ఏమిటి చెప్పండి? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అంటే సర్వక్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేను, క్షేత్రమును తెలుసుకునేవాడు. క్షేత్రం జానాతీతి క్షేత్రజ్ఞ. అంటే క్షేత్రమేమో ఇదం శరీరం, క్షేత్రజ్ఞ అహం. నన్ను క్షేత్రజ్ఞుడిగా తెలుసుకో అంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు క్షేత్రాలంటే ఇన్ని దేహాలు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ క్షేత్రాలు కదా. ఇవన్నిట్లో ఉన్న క్షేత్రజ్ఞుడు నేను అన్నాడు స్వామి. ఆ క్షేత్రజ్ఞుడు ఒక్కడవుతాడు, ఏకమా అనేకమా? ఎట్లా? క్షేత్రజ్ఞుడు ఏకం ఎట్లా అవుతాడు? అందరిలో ఉండి తెలుసుకునేవాడు ఒక్కడే ఎట్లా? చిన్నగా తెలుసుకోవచ్చు, మనం చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఒక్కొక్కరు పేరుతో గుర్తించుకుంటున్నారు, ఎల్లయ్య, సుబ్బయ్య, మల్లయ్య అంటే పేర్లు ఉన్నాయనుకోండి, పేర్లన్నీ వేరు. కానీ అందరు ఏమంటారు? నేను ఎల్లయ్య, నేను మల్లయ్య, నేను సుబ్బయ్య అంటున్నాడా? ఆ నేను మారిందా? మారలేదు. ఎవరిలో ఉన్న నేనైనా ఒకటే నేను గుర్తింపు, కానీ ఆ నేనులు వేరు లేవు. ఇన్ని నేనులు లేవు సృష్టిలో, ఇన్ని ఆత్మలు లేవు సృష్టిలో. అందుకు దాన్నే మాం విద్ధి, నేనుగా తెలుసుకో, నన్నుగా తెలుసుకో అని అన్నాడు. అక్కడ భగవాను వాచారి అంటే అందరిలో తెలుసుకుంటున్న స్వరూపం ఒకటే, తెలియబడే స్వరూపాలు వేరు వేరు. అంటే అందరూ ఒకటే అన్నది దానికి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందరిలో సచ్చిదానంద స్వరూపం ఒక్కటే సచ్చిదానంద స్వరూపం ఉంది. ఇన్ని సచ్చిదానందాలు ఉండవు. ఎవరెవరు సచ్చిదానందం వాళ్ళకు వేరుగా ఇవ్వలేదు. ఒకటే సచ్చిదానంద స్వరూపమై ఉండి ఇన్ని క్షేత్రాలను కూడా తెలుసుకుంటుంది. అది నేను అన్న ఆధార స్వరూపంగా ఉండి తెలుసుకుంటుంది. కనుక ఇక్కడ బాగా గుర్తించవలసింది ఏమిటి? ఆత్మ అంటే ఏకలక్షణం, నేను ఏకలక్షణం. అందుకే అందరిలో అదే పరమాత్మను చూడు అని మామూలు భాషలో చెప్తారు. ఎందుకు చూడాలి, ఎట్లా చూడాలంటే ఇట్లా చూడాలి. అందరూ తనను నేను అని గుర్తించుకుంటున్నారు, కానీ వేరే రూపంలో గుర్తించుకోవటం లేదని. ఇది చూసినప్పుడు మనిషిలోని స్వార్థం తగ్గిపోతుంది. స్వార్థం దేని వల్ల వస్తుంది? ఈ వేరుపాటు భావం వల్ల. నేను అనే ఇండివిజువాలిటీ ఎప్పుడు ఉంటుందో సొంత లాభం కోసము, సొంత సుఖం కోసము ఆలోచిస్తాడు. ఇది ఎప్పుడు చిన్న కొంచెం భావం ఇది పోయినా సరే మనిషిలో ఎంత మార్పు వస్తుందో. ఆ మార్పు కోసము మనం ఇవి చేస్తున్నామంటే అందరిలో గుర్తింపబడే నేను ఒక్కటి. ఆ ఒక్క స్వరూపమే ఆత్మస్వరూపం, సత్స్వరూపం. ఓం తత్ సత్.